కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పరారీలో ఉన్నాడు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్ ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి. హన్మకొండ జిల్లా కోర్ట్ బస్టాప్ల వద్ద పోస్టర్లు అతికించారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరంలో నిందితుడిగా భగీరథ్ పై ఈ నెల 8వ తేదీన పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పటి నుంచి అబ్స్కాండింగ్ లోనే ఉన్నాడు భగీరథ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పరారీలో ఉన్నాడు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్ ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి. హన్మకొండ జిల్లా కోర్ట్ బస్టాప్ల వద్ద పోస్టర్లు అతికించారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరంలో నిందితుడిగా భగీరథ్ పై ఈ నెల 8వ తేదీన పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పటి నుంచి అబ్స్కాండింగ్ లోనే ఉన్నాడు భగీరథ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మరి పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథ్ ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయండి అంటూ ఫ్లెక్సీలు వెలిసాయి. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎక్కడికక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథ్ కనిపించడం లేదంటూ పోస్టర్లు అయితే వెలుస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ కనిపిస్తుంది. హన్మకొండలోనూ ఇదే పోస్టర్లు మనకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 8వ తేదీన బాలిక ఎఫ్ఐఆర్ కేసు పెట్టింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన విషయం రాష్ట్రమంతా తెలిసినటువంటి విషయమే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు కనిపించడం లేదంటూ పోస్టర్లు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆచూకీ తెలపాలి, బండి భగీరథ్ ఆచూకీ తెలపాలన్నటువంటి పోస్టర్లు అయితే అదాలత్ సెంటర్ లో, హన్మకొండలో ఉన్నటువంటి అదాలత్ సెంటర్ లో వెలిసినటువంటి పరిస్థితి. హన్మకొండ కోర్టు బస్ స్టాప్ దగ్గర ఈ పోస్టర్ల కలకలం అయితే జరిగినటువంటి పరిస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. పరారీలో ఉన్నాడు బండి భగీరథ్, పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిస్తే తెలియజేయండి అనే విధంగా పోస్టర్లు అయితే వెలిసినటువంటి పరిస్థితి. వరంగల్లోను హన్మకొండలోను ఎక్కడికక్కడ ఈ పోస్టర్లు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మైనర్ బాలికకు సంబంధించి అత్యాచారం ఘటన ఏదైతే పోక్సో కేసు నమోదైనటువంటి సందర్భంలో బండి భగీరథ్ ఇప్పటి వరకు కనిపించడం లేదనే విషయం ఇప్పుడు రాష్ట్రమంతా తెలిసినటువంటి విషయం. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు ఆచూకీ దొరకకపోవడం పట్ల విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో బండి భగీరథ్ ఆచూకీ తెలపాలంటూ ఏర్పడినటువంటి పోస్టర్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.